భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో జీవరాశులన్నింటిలోకి మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, ఎంతో తెలివిగలది. కానీ నేటి మానవులు చాలా ఎక్కువ మంది తెలుసుకోవాల్సిన విషయాలు, సత్యమైనటువంటి విషయాలను పక్కన పెట్టి మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు విలువనిచ్చి వాటిల్ని పాటించి వాళ్ళ జీవితాలను దుర్బలం చేసుకొనుచున్నారు. అది ససేమిరా చాలా తప్పు. మనకు తెలియజేసేటువంటి అంశాలు: 1 పురాణాలు, ఇతిహాసాలు; 2 సామాన్య శాస్త్రం; 3 సాంఘిక శాస్త్రం. ఈ 3 శాస్త్రాల పఠన విషయాలు మానవ జీవనోపాధికి సోపానాలు వంటివి. పురాణాలు, ఇతిహాసాలు ఎత్తుకుంటే వాటిల్లో ప్రతి ఒక్క దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడును ఏ విధంగా మనం నిర్మూలించాలి, మంచిని ఏ విధంగా ఆహ్లాదించాలి అనే ఒక్క విషయాలు చాలా గోచరిస్తాయి. మహాభారతం తీసుకుంటే ఒక్క ద్రౌపదిని హింసించడం ద్వారా మహాభారత యుద్ధం జరగవలసి వచ్చింది. రామాయణం తీసుకుంటే గొప్ప మేధావైనటువంటి రావణాసురుడు కేవలం ఒక్క దుర్బలమైన కోరిక చేత, సీతను అనుభవించాలనే కోరిక చేత తను సర్వనాశనం అవడం రామాయణం చెబుతుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క నాగరికతకు, జీవన విధానానికి సోపానాలు వంటివి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సామాన్య శాస్త్రం చూస్తే ప్రతి విషయంలోనూ నిరూపణతో కూడినటువంటి ఆధారాలను చూపిస్తుంది. మనిషి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి అలవాట్లు పాటించాలి, ఇవన్నీ కూడా సైన్సు చెబుతుంది. సోషల్ తీసుకుంటే అనంతమైనటువంటి సాంఘిక శాస్త్రం లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలియజేసేటట్టు చేస్తుంది. భూమి ఏమిటి, సముద్రం ఏమిటి, గ్రహాలు ఏమిటి, ఇవేమిటి, అవేమిటి అని మొత్తం విషయాల్ని పూసకుచ్చినట్టు మనకి నిరూపించగలిగినటువంటి శాస్త్రాలు ఇవన్నీ. పురాణాల్లో జరిగాయో జరగలేదో మనకు తెలియదు, కానీ అవి మాత్రం మంచి ఇతిహాసాలని చెప్పచ్చు. కానీ సాంఘిక, సామాన్య శాస్త్రాలు మాత్రం నిరూపణతో కూడుకున్నటువంటి విషయాలను మనకి తెలియజేస్తాయి. కానీ ఈ మానవుడు వాటిని తొంగలో తొక్కి మూఢాచారాలకు విలువనిచ్చి ఎంతో జీవితాలను దుర్బలం చేసుకొనుచున్నారు. అస్సలు మానవుడనేవాడు తన విధిని సక్రమంగా నిర్వర్తించి, తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి కొద్దో గొప్ప శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం చేసి తరిస్తే ఆ మానవుని జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఉదయం వేళల్లో లేవడం ముఖ్యం. ఇది చాలా ఇళ్లలో జరిగేటువంటి తంతు. సూర్యుడు 6 గంటలకు ఉదయించిన తర్వాత ఎవ్వరు కూడా పడకలో ఉండకూడదు. ఎవరికి ఎగ్జంప్షన్ అయ్యా అంటే ముసలి వాళ్ళు, పసిపిల్లలు, అనారోగ్యవంతులు, వీళ్ళకు తప్పితే మిగిలిన వారు పడుకున్నారు అంటే వాళ్ళ యొక్క జీవితాలు చాలా దుర్బలంగా తయారవుతాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత పండుకోకూడదు. మొట్టమొదట శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం చేసి తన బాధ్యతను నిర్వర్తించుకోగలిగిన మానవుడు చాలా అదృష్టవంతుడని చెప్పవచ్చు.